హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అడ్డుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్లోని బంజారా భవన్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కేసీఆర్ పాలనలో 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేశామని దాసోజు శ్రవణ్ తెలిపారు. సమస్యలు వివరిస్తామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రయత్నించగా మంత్రి పొన్నాం ఎమ్మెల్యే దానం నాగేందర్ వారిని వారించారు. కార్పొరేటర్లు తమాషా చేస్తున్నారా అంటూ దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూర్చోండి. సభ నిర్వహణ మంత్రి నేను చెప్తారు, ఎవరు మాట్లాడుతారు నేను చెప్తాను. కూర్చోండి, కూర్చోండి, కూర్చోమని చెప్తాడు. సభ ఎప్పుడు అన్ని సమాజ రాజకీయం పనికిరాదు. కూర్చోండి. అనే చెప్తా మంచిగా చెప్పినప్పుడు నాన్న అన్న చూస్తున్నాడు అడగాలి. కావాల్సుకొని రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంటే అని మీరు కూర్చోండి. దయచేసి దాసోజు గారు కూర్చోండి, కార్పొరేటర్ గారు కూర్చోండి. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత అప్లై చేసుకున్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఆ విధంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో ఇప్పటికీ వెరిఫికేషన్ అయినటువంటి సందర్భంగా 55,000 రేషన్ కార్డులు ఇస్తాను. ఇంకొక 1,00,000 అప్లికేషన్ వెరిఫై చేయాలి. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తాను. రేషన్ కార్డు ఇవ్వడమే కాక కొత్తగా వారికి సన్న బియ్యాన్ని కార్యక్రమం చేస్తాను. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది 10 సంవత్సరాల రేషన్ కార్డు రాలేదంటే వాళ్ళు కొంత అభ్యంతరం చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా 6 లక్షల రేషన్ కార్డులు ఇస్తే 5,50,000 రేషన్ కార్డు తొలగించున్నారు. ఇది ప్రభుత్వ లెక్కలు, ఎవరైనా వెబ్సైట్ తెలుసుకోవాలి. వాళ్ళు మొత్తం 10 సంవత్సరాలు ఇచ్చిన రేషన్ కార్డు 49,000. మేము తెలంగాణ రాష్ట్రంలో ఇలా లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి, పట్టణ ప్రాంతాల అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులతో పాటుగా ప్రతి వ్యక్తికి సన్న బియ్యాన్ని 6 కిలోలు ఇస్తాం. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అర్హత కలిగి ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేసుకొని ఇంకా రాకపోయేదంటే జిహెచ్ఎంసీ కార్యాలయంలో కానీ తాము ఎలాంటి తప్పు చేయలేదని త్వరలో అన్ని విషయాలు బయట పెడతానని స్పష్టం చేశారు ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత. ఆమెను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి విచారణ నిమిత్తం తరలించారు. గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు. కోర్టు ఆమెను 5 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. గాంధీ ఆసుపత్రి వద్ద ఆమె మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఒక ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. సృష్టి సరోగసి అక్రమాల కేసులో డాక్టర్ నమ్రత A1గా ఉన్నారు. సరోగసి పేరుతో ఆమె పలువురు దంపతులను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల సాయంతో అస్సాంకు చెందిన మహిళ నుండి పిల్లలను కొనుగోలు చేసి తీసుకువచ్చి ఆయా దంపతులకు వారి బిడ్డలుగా అప్పగించేవారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వీర్యం, అండాలు సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయించారు. బాబు మళ్ళీ అందులో పోతే ఎట్లా? మీరు వెనకకు రండి. మీరేం చెప్పాలనుకున్నారు? నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, విద్యావంతుల జేఏసీ పేర్కొంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు దేవరకొండ సైదులు, కిరణ్ కుమార్,
సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రిజర్వేషన్ల సాధనకు చివరి అడుగులు వేస్తున్న వేళ తామంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరగనున్న వివిధ నిరసన కార్యక్రమాల్లో తాము సైతం పాల్గొంటున్నట్లు చెప్పారు. బీసీల స్థితిగతులను అధ్యయనం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఇక్కడి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ఉండటం హర్షణీయమని అన్నారు. ఈ బీసీ ప్రజలందరూ కూడా దేశం యావత్తు వారి యొక్క ఆలోచన విధానానికి వారు తెలియజేసే కార్యక్రమాలన్నిటికీ ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు సాధించుకునే అంతవరకు ఐక్యంగా పోరాటం చేయాలని, ఈ 42 కోసం ఈ దేశంలో ఎవరైతే ఏ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారో, ఏ పోరాటాలు అయితే చేస్తారో ఆ అన్ని పోరాటాలకి భారతదేశం యావత్తు ప్రజానికం బీసీలు మొత్తంగా కూడా వారికి మద్దతు తెలియజేయాలని, ఖచ్చితంగా ఈ 42% సాధించుకునేంత వరకు ఈ పోరాటం, ఈ ఐక్యత బీసీల ఉద్యోగుల్లో, విద్యార్థుల్లో, సమాజంలో అన్ని వర్గాలలో బీసీల్లో తేవటానికి ఈ కార్యాచరణ తోడ్పడుతుందని, ఈ జాబ్ దానికోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. అందుకోసమే ఈ రోజున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. 2023 ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి తప్పుడు అఫిడవిటీ దాఖలు చేశారని ఓయూ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ ఆరోపించారు. ఇరువురు 20 ఎకరాల భూమిని అఫిడవిట్లో చూపించలేదన్నారు కోట శ్రీనివాస్. చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్నారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు కోట శ్రీనివాస్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 1951 ప్రకారం సెక్షన్ 8లో ఉన్నది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన, అదేవిధంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యతను దాచిపెట్టినా కూడా వాళ్ళ పైన ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం వాళ్ళు శిక్షకు అర్హులు అని వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంది అని కూడా ఆ చట్టంలో చెప్తా ఉంది. కాబట్టి మరి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఇలా ఎలక్షన్ అఫిడవిట్ లో ఒక తప్పుడు అఫిడవిట్ లో సుమారు మల్లారెడ్డి 21 ఎకరాలని మీకు అఫిడవిట్ లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పోచంపల్లి విలేజ్ గాని, కండ్లకోయ విలేజ్ గాని, దూలపల్లి విలేజ్ గాని, ఈ 3 విలేజ్లలో నేను ఇక్కడ చూపించినటువంటి సర్వే నెంబర్లు అన్నింటిలో కలిపి 21 ఎకరాల భూమి ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా, అంటే సుమారు 150 నుంచి 200 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇలా తన అఫిడవిట్ లో చూపించకుండా మల్లారెడ్డి ఎన్నికలకు ఇలా బరిలో దిగిండు. అనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. కాబట్టి ఇతడు చట్టరీత్యా శిక్షార్హుడు. కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలల బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన ఈ రోజును వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ని పాటించకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేశారని అన్నారు. మాలలపై కక్ష పెంచుకొని వారిని అణగదొక్కడానికి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేశారని మండిపడ్డారు. ఇరు వర్గాలకు నష్టం జరగకుండా వర్గీకరణ చేయాలని ఎప్పటి నుంచో తాము కొట్లాడుతున్నామన్నారు. మాట్లాడిండు, అలాగే చేసి తీరిండు. మాలలపై కక్షపూరితంగా ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి సైంటిఫిక్ డాటా గానీ, ఎటువంటి సైద్ధాంతిక విలువలు పాటించకుండా, ఎటువంటి లెక్కలు లేకుండానే కక్షపూరితంగా మాలలపై పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో మాలలను అనగదొక్కడానికి వర్గీకరణ అంశాన్ని తీసుకొని వచ్చిండు. వర్గీకరణ చేయమనే చెప్పిన మేము అప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకమని చెప్పలేదు. వర్గీకరణ ఇరు వర్గాలకు నష్టం జరగకుండా చేయమని చెప్పినాం. కానీ మా మాలలకు 5% ఇచ్చి మా మాలల గొంతును కోసిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేవెళ్ల డిక్లరేషన్ లో 18% ఎస్సీ రిజర్వేషన్ పెంచుతా అని చెప్పింది. అలాగే ఎస్సీ
వర్గీకరణ అంశంలో 18% రిజర్వేషన్ పెంచి మాలలకు 8% ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాదిగలకు లబ్ధి చేకూరే విధంగా ఆ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణలో మొత్తం తప్పుల తడకగా ఉంది. అక్కడ ఉద్యోగులను చూసుకుంటే గానీ 40,000 పైచులకు మాదిగలు, మాలలు 30,000 మంది ఎవరు. ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ లో కూడా మొత్తం తప్పుల తడక. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. చేవేళ్ల డిక్లరేషన్ లో మీరు ప్రకటించిన 18% రిజర్వేషన్లు పెంచి మాలలకు 8% కేటాయించాలా. అలాగే రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయంగా సవరించి మాలలకు 16 రోస్టర్ కేటాయించాలి. నవాబ్పేట మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ఆదర్శ పాఠశాల, బీసీ వసతి గృహం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీసీ వసతి గృహం పనులు పూర్తి చేసి ఆగస్టు 15 లోపు అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలని, అప్పుడే ఇంగ్లీష్ను అనర్గళంగా మాట్లాడే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభిప్రాయాలను, కావాల్సిన సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు నోట్ పుస్తకాలను కలెక్టర్ అందజేశారు. మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్మాణాలు చేపట్టుకుంటున్న లబ్ధిదారులకు చెల్లింపుల్లో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టుకుంటున్న తీరును పరిశీలించి లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. In English only among yourselves. With your teachers, everyone, try to speak in English. No matter mistakes, because నాకు కూడా తెలుగు రాదు, తప్పులతోటి మాట్లాడుతున్నాను, బట్ మాట్లాడుతూ ఉంటాను. You are using on your own or your teacher is helping you out? On your own you are doing. Because all these have come up. So we are putting cement and we are filling all those patches which are there. 1 week back I ठीक है, बट ఇది రూమ్స్ అయితే మీకు ఇబ్బంది. నాలుగేళ్లు పరారీలో ఉన్న లచ్చిరెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా ₹1,00,00,000 జీతంతో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ ఎలా ఇస్తారని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచాల ప్రశ్నించారు. రాజకీయ నాయకుల అండదండలతో అనేక అక్రమ కేసులు ఉన్నప్పటికీ అక్రమ దారిలో పదోన్నతి పొందుతున్నారని ఆరోపించారు. లచ్చిరెడ్డి అక్రమాల కారణంగా అర్హులైన అధికారులు నష్టపోతున్నారన్నారు. 2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూపాలపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేస్తే విధుల్లోకి చేరకుండా వివిధ వ్యాపారాలు చేసుకున్నారని తెలిపారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీసీఎల్ఏలో అక్రమంగా పోస్టింగ్ తెచ్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అతని ప్రమోషన్ను నిలిపివేసి విజిలెన్స్ డీజీతో విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. మరి కీసర్ ఆర్డీఓ ఉన్నటువంటి అతన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో జయశంకర్ భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేసింది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా. అంటే మళ్ళీ అక్కడ ఏం చేశాడు, అతను విధులకు జాయిన్ కాకుండా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తే ఆ ప్రభుత్వం కూడా రాజీనామా ఆమోదించలేదు అప్పటి ప్రభుత్వం. ఎందుకంటే అతను శంషాబాద్లో తహసీల్దార్గా ఉన్న సమయంలో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినాక కొన్ని ఆర్డర్లు ఇచ్చారు పాత్రజేతులు అని చెప్పి ఆ ఎంక్వైరీలో కూడా తేలింది. అప్పుడున్న ఆర్డీఓ ఎంక్వైరీ చేశారు అక్కడ రాజేంద్ర నగర్ ఆర్డీఓ. ఆ ఎంక్వైరీలు తేలితే ఆ కేసు కలెక్టరేట్లో పెండింగ్లో ఉన్నందుకు రంగారెడ్డి కలెక్టరేట్లో అతన్ని రాజీనామాను ఆమోదించకుండా పెడితే అతను ఏం చేసిండు, పరారీలో ఉన్నాడు. 4 సంవత్సరాలు 2 నెలలు పరారీలో ఉండి కొన్ని కంపెనీలు పెట్టాడు, ఫార్మా కంపెనీలు, దాదాపు 800 కోట్లు కూడా కంపెనీ పెట్టినట్టు కూడా సమాచారం ఉంది. మరి 4 సంవత్సరాల 2 నెలలు పరారీలో ఉన్నటువంటి లచ్చిరెడ్డి గారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన వెంబడే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే అతను జాయిన్ చేసుకుని మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన కొన్ని రోజులు విధులు కొనసాగిస్తాడు. దాని తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు తిరగకుండానే మొన్న 2 రోజుల కిందట స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అతనికి ప్రమోషన్ ఇచ్చిండ్రు. అంటే 4 సంవత్సరాలు 2 నెలలు పరారీలో వ్యక్తికి జాయిన్ చేసుకోవడం ఒక తప్పు. జాయిన్ చేసుకోవడమే కాకుండా దాదాపు ఆ పరారీలో ఉన్న కాలానికంటే దాదాపు ఒక 1500 రోజులకు ₹1,00,00,000 పైగా వేతనం ఇవ్వడము రెండవ తప్పు.
పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ కాలేజ్ కోర్స్ చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీటు ఇవ్వాలని వారు అన్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సిపిఐ పార్టీ నారాయణ, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, ఆనంద్ గౌడ్ మద్దతు తెలిపారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ 20 నెలల కాలంలో 3,000 కోట్లు చంద్రబాబు విడుదల చేశారు. ఆయన నిమిషాన్ని నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి అధికారం 2,20,000 కోట్ల అప్పులు తెచ్చింది. 2,20,000 కోట్ల ఆదాయం వచ్చింది. 4,40,000 కోట్లు ఆదాయం వస్తే ఒక్క 10 రూపాయలు కూడా రిలీజ్ చేయడం సిగ్గున్న ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి ఈ బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన ఒక హాస్టల్ విద్యార్థిగా చదువుకొని వచ్చిండు. మన పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకన్నా ఉండాలి ఆలోచన. అరే మా ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు, పీజీ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, వీళ్ళ ఫీజులు ఇవ్వాలి, వీళ్ళు చదువుకోవాలని లేదా? ఇది ఒకటి. ఈ పేద కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నత చదువులు చదువుతుంటే ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి. ఈ స్కీమ్ను ఎట్లా తీయాలని ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం. ఈ స్కీమ్ను తీయాలని గతంలో అనేక మంది ట్రై చేసిండు. రోచయ్య ట్రై చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేసిండు, దించేసిండు. పక్కకెళ్ళి దించిన వాళ్ళ పదవులకి. విధి నిర్వహణలో పోలీసులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారని, వారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసమే హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు వారికి ఆరోగ్యం చూసుకోవడానికి సమయం చిక్కదని, అందుకోసమే వారి కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. దీని ద్వారా వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. ఇకపై నెలకు ఒకసారి పోలీసులు ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇదివరకు మల్కాజ్గిరి జోన్ పరిధిలో హెల్త్ క్యాంప్ నిర్వహించామని, ఇప్పుడు సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో 2వ క్యాంప్ నిర్వహించామని పేర్కొన్నారు. త్వరలో భువనగిరి జోన్ పరిధిలో కూడా మరో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ హెల్త్ క్యాంప్కి అన్ని రంగాల్లో ప్రముఖులైన వైద్యులచే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మాల సంఘాల, మాల విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నాయకులు రాజు ఉస్తాద్, చెన్నయ్య, డాక్టర్ మంచాల లింగస్వామి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా 2011 జనాభా లెక్కల పరిగణనలోకి తీసుకున్నారు. సరైన ఎంపెరికల్ డేటా తీసుకోకుండా జస్టిస్ షామిష్ అఖ్తర్ ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగా ఎస్సీలను కులాల వారీగా వర్గీకరించి మాలలతో పాటు మరో 25 కులాలను గ్రూప్ 3లో చేర్చి 5% రిజర్వేషన్ కల్పించి అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా కుట్రలు చేసి ఎలాంటి ప్లాన్ చేసిందో ఆ ప్లాన్ లో ఉన్నటువంటి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా భాగమయ్యి మాలను అణచివేయడం మేఘ వర్గీకరణ చేయడమే కాకుండా రోస్టర్ పాయింట్లలో కూడా తీవ్ర అన్యాయం జరిగింది. ఇవాళ మాలలకు 22వ రోస్టర్ పాయింట్ కేటాయించడం జరిగింది.
దానివల్ల శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశాలు కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా కూడా ఇవాళ మాలలకు ఒక జాబ్ కానీ ఒక అడ్మిషన్ కానీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఏంటంటే రాబోయే రోజుల్లో అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మాలల రోస్టర్ పాయింట్ని 22 నుంచి 16 కనుక మార్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గోరి కట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాం. రోస్టర్ పాయింట్ ఈ రోస్టర్ పాయింట్ ఏదైతే మీరు నిర్ణయించి చేసిరో ఇమ్మడే ఉపసరించుకొని మాకు జరిగిన అన్యాయానికి ఆలోచించి చేసి రేపు ఎక్కడైనా ఏదైనా విషయాన్ని మీరు చేసే కన్నా ముందు మా పెద్ద మనుషులను కూడా అడిగి చేస్తే బాగుంటుందండి. మా ఇక్కడ నుంచి మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి మా తరపు నుంచి మనవి చేస్తున్నాం. జై భీమ్. దళిత సంఘాల, మాల సంఘాల అందరం కూడా ఈ రోజుని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విద్రోహ దినంగా పాటిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మాలల దేశం మరియు రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలను ఎలా పాలిస్తాయన్న అవగాహన కలిగించేందుకు గీతాంజలి స్కూల్లో క్యాబినెట్ ఏర్పాటు చేసి పాఠశాల స్థాయిలో పాలనా వ్యవస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని గీతాంజలి స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ క్రమంలో కూకట్పల్లి వివేకానంద నగర్లోని గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్లో ఇన్స్టిట్యూట్ సెరమనీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఆసియా అథ్లెట్ గోల్డ్ మెడలిస్ట్ నందిని, అకాడమిక్ డైరెక్టర్ శ్రీనివాస్, శివాని ఖత్తర్ పాల్గొన్నారు. I, Khuratulan Sayeda, principal of Gitanjali Olympiad School located at Kukatpalli, we have organized investiture ceremony for the Student Council of 2025-26. The school is owned by Mr. Putti Srinivas Rao, who is the visionary behind so many group of schools of Gitanjali, and he has been driving all of us to work for the students, young Indians, and today's ceremony was graced by Mr. P. Satyanarayan sir, who is the additional DCP, along with Miss Nandini, who is the Asia Athletic Championship gold medalist, and who has been making the India proud, along with our academic directors, Mr. N. Srinivas sir and Shivani Khattar ma'am, and the various principals from the other branches. Everyone ensured to support these students and make them feel proud of their new batches and their leadership role. These kids are the future of India, and we ensure to give them a good training so that they make India feel proud.